ఓం మహాగణాధిపతే నమ. ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురువే నమ. జై గురు దత్తాత్రేయ నమ. యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ. జై గురు దత్తాత్రేయాయ నమో నమ. ఓం శరవణ భవాయ నమో నమ. జై గురు దత్తాత్రేయ నమ. శ్రీరామ రామ రామీతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ రామే. జై గురు దత్తాత్రేయాయ నమో నమ. శ్రీమాత్రే నమో నమ. జగన్మాతే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జ్యోతిష సంబంధమైన విషయాలంతా కూడా అందరికీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున అందరికీ కూడా ఒక కష్టంలాగా, అందరికి కూడా ప్రతి ఒక్క మానవుడికి కూడా ప్రతి ఒక్క సమయంలో ఎప్పుడో ఒకసారి అందరికి కూడా కష్టంలాగా ఉండే, తీరని బాధగా ఉండే ఒక జ్యోతిష సంబంధమైన పరిష్కారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు కానీ, రుణ బాధలు కానీ, దీర్ఘకాలికంగా ఉండే అప్పుల బాధలైనా కానీ ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా రుణ బాధలు తీర్చుకోవడానికి ఏ దేవతని ఏ సమయంలో ఈ యొక్క ఆచార విధానాలతోటి, ఏ యొక్క విధి విధానాలతోటి సులభమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఎటువంటి గ్రహాలంతా కూడా కారణమవుతాయి. ప్రధానంగా జ్యోతిష్య పరిభాషలో అంతా కూడా ఈ యొక్క జ్యోతిష గ్రంథ ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మేము చెప్పే పరిష్కారం చేసుకోవడం వల్ల ఎంత మీకు అప్పుల బాధలు ఉన్నా, ఎంత రుణ బాధలు ఉన్నా కానీ శీఘ్రాతి శీఘ్రంగా క్రమేపీ కొంచెం కొంచెంగా తీరడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలకు కారణం ఎవరు? ప్రధానంగా చూసుకుంటే వచ్చిన సంపాదన కన్నా ఎక్కువ ఖర్చులు ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, డబ్బు సరిపోకపోతే కానీ అప్పులు చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికన్నా కానీ, లేదంటే ఒక గృహాన్ని కొనుక్కోవడానికైనా కానీ, లేదు అంటే కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కొనుక్కోవడానికైనా కానీ అప్పులు అనేది చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటిది కాకుండా రుణ బాధలు, అధికమైన రుణ బాధలు ఉంటూ ఉంటాయి. అంటే దీర్ఘకాలికంగా అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతూ ఉంటే కనుక అది దీర్ఘకాలిక రుణ బాధలు అని చెప్పేసి అంటారు. ఆ రుణ బాధల నుంచి బయటపడడానికి, లేదు మేము అప్పులు ఇస్తున్నాము, అప్పులు వసూలు కావట్లేదు, రుణ బాధలు ఉంటున్నాయి, రుణ బాధల నుంచి బయటపడడానికి కష్టంగా ఉంది, వడ్డీ పెరిగిపోతుంది కానీ అసలు తీరట్లేదు, ఇటువంటి కష్టాలంతా కూడా బయటపడడానికి సులభమైన మార్గం అంతా కూడా మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ లగ్న వాళ్ళకి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రమే ప్రధానంగా జన్మజాతకమే ఈ యొక్క విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా చూసుకొని లగ్న చక్రవశాత్తు ప్రధానంగా మీకంతా కూడా షష్ఠ స్థానము, అష్టమ స్థానము, దశమ స్థానము మరియు పంచమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పుకున్నాం. మరి షష్ఠ స్థానం అనేది రోగస్థానము, రుణస్థానం అని చెప్పేసి అంటారు. భాగస్వామి యొక్క స్థానం, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా భాగస్వామి యొక్క స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క స్థానాన్ని కేంద్రంగా చేసుకొని ప్రధానంగా ధనస్థానం కానీ, మరియు ఇక్కడ వ్యయస్థానం కానీ, ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయి, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా, జన్మజాతకం నుండి గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మరియు దీన్ని అన్వయం చేసుకోవాలి. గోచార చక్రానికి ఏ రకంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ సంవత్సరం అంతా కూడా ఏ కాలంగా మనకు అనుకూలంగా ఉంటుంది, ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏ గ్రహాన్ని ఎక్కువ మనం పూజ చేసుకుంటే కనుక శీఘ్రంగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రత్నశాస్త్ర ప్రకారంగా ఏ ఉంగారాన్ని ఏ సమయంలో, ఏ యొక్క నక్షత్ర సమయంలో కానీ, హోరా సమయంలో కానీ ఆ యొక్క ఉంగరం ధారణ అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారంగా అంతా కూడా రత్నాన్ని ధారణ చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి, అష్టేశ్వరి యోగంతో మీకు అంతా కూడా శీఘ్రంగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషలగ్న జాతకులకంతా కూడా ఈ యొక్క అధిపతి ఏ రకంగా ఉంటారు, ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అధిపతి ఏ రకంగా ఉంటారు, మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్న చక్రవశాత్తు జ్యోతిష ప్రామాణికంగా జన్మజాతకానికి అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంటే కనుక ఈ యొక్క పరిష్కారం చేసుకోవాలి. ప్రధానంగా మీకు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మరియు ప్రధానంగా ఇక్కడ లక్ష్మీ కుబేర కవచాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారు, లక్ష్మీ కుబేర కవచం అనే కవచం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వేద బ్రాహ్మణత్వంతో మీరు పారాయణం చేయించడం వల్ల, శ్రీసూక్త పారాయణం చేయించడం వల్ల, మూలమంత్ర సహితంగా, మహాలక్ష్మి మూలమంత్ర సహితంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ద్రవ్యాలతోటి
ఒక పౌర్ణమి సమయంలో కానీ, విశేషమైన నక్షత్ర సమయంలో కానీ, ఏకాదశి వేళల్లో కానీ విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షం కలగడానికి, రుణ బాధలు తీరడానికి, ఆర్థికమైన ఉన్నతి పెరగడానికి, ఆర్థికమైన అభివృద్ధి కలగడానికి ప్రధానంగా దీర్ఘకాలికంగా మీదంతా కూడా చేసుకుని రుణ బాధలు, విపరీతంగా ఉండే రుణ బాధలు, అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ రుణ బాధకి కారకుడు ఎవరంటే అంగారకుడు అంటారు. అదే కాకుండా లగ్న చక్ర వశాత్తు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఏంటంటే షష్టమ స్థానాధిపతి మరియు అష్టమ స్థానాధిపతి. అష్టమ స్థానాధిపతి ఏం చేస్తాడంటే అష్టమాధిపతి ఎప్పుడైనా కానీ అధిక ఖర్చులు ఇస్తుంటారు. ఆకస్మిక ధన లాభాన్ని, ధన వ్యయాన్ని కూడా ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మరియు అష్టమంలో పాపగ్రహాలు ఏమైనా కలిసి ఉన్నాయా లేదా, మరియు ఇక్కడ ప్రధానమైన లగ్నానికి ఆ పాపకారి అయిన గ్రహం అంతా కూడా అష్టమ స్థానంలో ఉందా, లేదు అష్టమ స్థానంలో ఉండి రాహుతో పాటు కేతుతో పాటు కలిసి ఉన్నాయా, లేదు అది నీచ స్థానం పోయి ఉందా, పంచమ స్థానాధిపతి నీచ స్థానం పోయి ఉన్నాడు, ద్వితీయంలో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా, ఇటువంటి అన్వయం అంతా కూడా గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంత విశ్లేషణ చేసుకోవాలి. ఇంత అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇంత విశ్లేషణ చేసుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ ఏం చేయాలి, గోచార చక్రానికి అన్వయం చేసుకోవాలి. ఇక్కడ అన్వయం చేసుకోవాలి అని చెప్పేసి అంటే కనుక జ్యోతిష్యాన్ని తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే, జ్యోతిష్య పరిభాషం అంతా కూడా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ప్రధానంగా జ్యోతిష్య పండితులతోటి మీ జన్మజాతకం చూపించుకోవడం వల్ల నా పరిస్థితి ఈ రకంగా ఉంది, నేను ఇంత అప్పులు ఇచ్చాను, లేదా ఇంత అప్పులు నాకు అవుతున్నాయి, ఈ అప్పుల బాధల నుంచి కానీ రుణ బాధల నుంచి వేయడానికి బయటపడడానికి మార్గం ఏముంటే జాతకం చూపించి జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకొని మీరు పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్రంగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి రత్నధారణ చేయడం వల్ల, ఎటువంటి దోష పరిహారార్థం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే రుణ బాధలకి కారణం అంతా కూడా అంగారకుడు అంటారు. అంగారకుడే కాకుండా ప్రధానంగా షష్టమాధిపతి, అష్టమాధిపతి, దశమాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి కూడా కారణమవుతారు. ఇటువంటి గ్రహాలన్నీ కూడా గ్రహాల యొక్క కలయిక ఏ రకంగా ఉంది, ఆ గ్రహాలన్నీ అక్కడ కలిసినప్పుడు మనకంతా కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి, ఎందుకు అప్పులు అవుతున్నాయి, ఎందుకు అప్పులు తీర్చలేని పరిస్థితి కలుగుతుంది, అప్పులంతా కూడా బాధల నుంచి బయటపడడానికి అప్పులు చేయాల్సిన అవసరం ముందుకు వస్తుంది. ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అంతా కూడా మీకు పరిష్కారం ఈ యొక్క సమయంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్రంగా మీ కష్టాల నుంచి బయటపడి, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి, అమ్మవారికి ప్రీతికరంగా మేము చేసే లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనండి. అఖండమైన అష్టేశ్వరి యోగం కలిగి మీకంతా కూడా రుణబాధలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ లగ్న జాతకులకి అంతా కూడా ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఈ రుణ బాధలు తీరుతాయో చూసుకుందాం. జయ గురు దత్తాత్రేయానం. కర్కాటక రాశి జాతకులు, కర్కాటక లగ్న జాతకులకి విశేషంగా రుణ బాధలంతా కూడా తీరాలి, ఆర్థికమైన ఉన్నత స్థితి కలగాలి, అష్టైశ్వర్య యోగం కలగాలి, లక్ష్మీ కటాక్షం కలగాలి, అప్పుల బాధల నుంచి బయటపడేయాలి అంటే కనుక గోచార చక్ర వశాత్తు, లగ్న చక్ర వశాత్తు అంతా కూడా ఏ పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్య యోగం కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు అంతా కూడా పరమేశ్వరుడు అనుగ్రహం అంతా కూడా విపరీతంగా కలగడానికి అవకాశం ఉంటుంది. మీరు పరమేశ్వరుడు ప్రీతికరంగా మీకంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా, మహాదేవుడికి ప్రీతికరంగా పాలాభిషేకం ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల మీకంతా కూడా ఐశ్వర్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవాలి. మరియు ఇక్కడ షష్టమాధిపతి ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే షష్టమాధికి ప్రీతికరంగా అంటే బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకంతా కూడా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అఖండమైన పుణ్యప్రాప్తి కోసం అని చెప్పేసి ఈ యొక్క జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, మీకంతా కూడా జన్మజాతకం చూపించుకొని గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే ఉంగరం అంతా కూడా ధారణ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క జ్యోతిష పరిభాషలంతా కూడా రత్నశాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున పగడాన్ని రాయినంతా కూడా ముత్యాన్ని కానీ పగడాన్ని కానీ ధరించడం వల్ల మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది మీరంతా కూడా. తద్వారా మీరంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా, బృహస్పతికి ప్రీతికరంగా, ఇక్కడ మరియు శనీశ్వరు ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నత స్థితి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. మీకంతా కూడా జన్మజాతకంలో జ్యోతిష్యానికంతా కూడా పరిభాషలో అంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా మీకంతా శాస్త్ర ప్రామాణికంగా చెప్తున్నాం. కావున
ఈ పరిష్కారం చేయించండి. నవగ్రహ శాంతి హోమం, సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలంతా కూడా విశేషమైన మూలమంత్ర సహితంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వామికి ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కర్కాటక రాశి జాతి వాళ్ళకి ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఎప్పుడైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాన్ని అంతా కూడా వేద పండితులతో చేసుకుంటూ ఉంటారో, ప్రధానంగా అరుణాచలేశ్వరంలో అంతా కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి. కష్టాల నుంచి బయటపడతారు. ఈ యొక్క కొల్హాపురి మహాలక్ష్మి క్షేత్రానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రం అంతా కూడా మహారాష్ట్రలో ఈ యొక్క శక్తిపీఠంగా ఉంది. కావున ఎవరైతే ఈ పీఠానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారో, అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేసుకుంటారో ఆ దేవాలయ ప్రాంగణంలో అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా కవచానంతా కూడా వేద పండితులతో పారాయణం చేయించండి. తామర పూలతో మహాలక్ష్మి దేవికి అంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. తామర పూలు తేనెతోటి ఈ యొక్క మూలమంత్ర సహితంగా శ్రీసూక్త పారాయణ విధానంగా అంతా కూడా ఈ యొక్క జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మహాలక్ష్మి కటాక్షం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి, ఎంత అప్పున్నా కానీ శీఘ్రంగా తీరడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహాలే కారణంగా అవుతాయి కనుక ఈ యొక్క ప్రధానమైన గ్రహాలంతా కూడా మీకు సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. మేము చేసే జప హోమాది కార్యక్రమంలో పాల్గొనండి. కుబేర హోమం అంతా కూడా చేస్తుంటాము. మహాలక్ష్మి ప్రీతికరంగా శ్రీసూక్త విధంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. జయ గురు దత్తాత్రేయ.